శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి రాబోతున్నటువంటి గురు పౌర్ణమి నుండి 4వ తారీఖు అమావాస్య వరకు ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ యొక్క పక్షకాలం అంటే 15 రోజుల కాలంలో వచ్చినప్పటికీ ముఖ్యమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ బుధుడు వక్రత్వం పొందడం అనేది 22వ తారీఖున, శుక్రగ్రహం మార్పు 31వ తారీఖున జరగబోతుంది. రవి శుక్రుడు కలిసి వ్యయ స్థానాల్లో, అదేవిధంగా జన్మరాశిలో బుధుడు, ధనస్థానాల్లో వచ్చేటప్పటికి కేతువు, అష్టమంలో రాహుగ్రహ సంచారం, సప్తమంలో శని వక్రత్వం పొందబోతున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు వచ్చేటప్పటికి రాజస్థానంలో కుజుడితో కలవబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి విద్యార్థులు వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉన్నందువల్ల కొద్ది కష్టపడి చదవాలి. కాకపోతే వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారంలో 22వ తారీఖు నుంచి రాబోతున్నాయి. బుధుడు వక్రత్వం పొందడం అనేది కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో బుధగ్రహ సంచారం అనేది మాట సరళంగా తయారవుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా బుద్ధి వికాసాన్ని కూడా పెంపొందించే విధంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు, కుజుడు ఇద్దరు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి విద్యార్థులు అయితే మనకు కొద్ది కష్టపడి చదవాలి. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఆలోచించే విధానాల్లో మార్పు అనేది ఉంటుంది. కెరీర్ పరంగా ఒక అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పొచ్చు. సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా చురుకుగా ముందుకు రాగలుగుతారు అన్నమాట. పోటీ పరీక్షల్లో కూడా కొంచెం చురుకుగా పాల్గొనడం అనేది జరుగుతుంది. గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కొంచెం ప్రతికూలంగా వచ్చినప్పటికీ గురువు యొక్క ప్రతికూలత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉన్నాడు. సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ జన్మరాశిలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ బుధగ్రహ సంచారం వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సౌమ్యమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది అన్నమాట. సప్తమంలో శనిగ్రహ సంచారం వక్రత్వం పొందుతున్నప్పుడు వివాహ జీవితంలో భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి చేస్తారు. సంతాన సంబంధితమైన విషయాలతో పాటు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలతో కూడా కొంచెం అనుకూలత అనేది పెంపొందించుకుంటారు. ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు కొంచెం ప్రతికూలంగా ఉన్నారు అన్నమాట. అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఫైనాన్షియల్ రొటేషన్స్లో, స్పెక్యులేషన్స్లో కానీ మూమెంట్ అనేది పెంచుతాడు అన్నమాట. అంటే డైలీ రొటేషన్ అనేది బాగానే ఉంటుంది. దానికి ముఖ్య కారణం శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నా సరే యోగిస్తాడు. శుక్రుడు యొక్క దృష్టి అనేది షష్టమంలో ఉన్నప్పుడు శత్రు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది పెరగగలుగుతుంది. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు, గురువు ఇద్దరు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు ఈ ఉన్నతాధికారులతో కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సౌమ్యమైనటువంటి దృష్టితో మాట్లాడండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారాంతాల్లో అంటే ఈ 2 వారాల్లో చూసినట్లయితే మనకు మొదటి వారాల్లో కన్నా 2వ వారాల్లో వీరికి శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అంటే మొదటి వారంలో కొంచెం తక్కువగా ఉంటుంది. 2వ వారాల్లో వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఇటువంటి గ్రహస్థితి వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా 2వ వారంలో ఇస్తూ ఉంటుంది. మొదటి వారంలో కొంత తక్కువమైనటువంటి ఫలితాలు ఇస్తుంటుంది. రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురుగ్రహ బలం అనేది చాలా ముఖ్యం. రాబోతున్నటువంటి 21వ తారీఖు నుండి మనకు వచ్చేటప్పటికి గురు పౌర్ణిమ ఎంతో శ్రేయస్కరమైనటువంటి దినం. గురువు యొక్క అనుకూలత అనేది సింహరాశి వారికి తక్కువగా ఉందన్నమాట. సింహరాశి వారికి గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవటం కోసం గురుగ్రహ మంత్ర జపం చేయండి. మనకు ఆది గురువు అయినటువంటి వ్యాసుడిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు ఆది శంకరాచార్యులు గారు కానీ పూజించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు అన్నమాట. ఎందుకంటే ఆది శంకరాచార్యులు గారు వచ్చేటప్పటికి జగద్గురువు, ఆ జగద్గురువు అద్వైత సిద్ధాంతకర్త. ఆ స్వామివారిని పూజించినట్లయితే గురువులకే గురువు కాబట్టి జగద్గురువు అయ్యారన్నమాట. ఆది శంకరాచార్యులు గారు చూపించినటువంటి సిద్ధాంతాన్ని మనం ఇప్పటికే అనుసరిస్తున్నాం. అంటే అన్ని మతాలు అంటే హిందూ మతంలోనే ఎన్నో మతాలు ఉండేవి ఒకప్పుడు. ప్రతి ఒక్కరూ ఈవెన్ గ్రామ దేవతల్ని అందరినీ కూడా మనం పూజిస్తాం. అదే మన సంస్కృతి కాబట్టి గురు పూజ చేయండి. గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవటం గురు పూజ చేయాలి. గురు పూజ ఎలా చేయాలి అంటే మనకు
ఇంట్లో పెద్దవారైనటువంటి వారు అంటే ముఖ్యంగా మన తల్లిదండ్రులకి పాదాభివందనం చేయొచ్చు, వాళ్ళ కాళ్ళకి పుష్పాలను సమర్పించి నమస్కారం చేయటం ఎటువంటి తప్పు లేదు. మీ యొక్క గురువులను పూజించండి. పుస్తక పఠనం ఎక్కువగా పెంపొందించుకోవటం, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే గురువు యొక్క అనుకూలత అనేది బాగా పెరుగుతుంది. అదేవిధంగా మానసిక బుద్ధి బాగా పెరుగుతుంది అన్నమాట. ఇటువంటి పరిహారాలు ముఖ్యంగా చేసుకోవాలి రాశి వారు. వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా విద్యార్థులకి విద్యా పరంగాను విదేశీయానం చేయాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూలత కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఆపర్చునిటీస్ అనేది ఈ 2 వారాల్లో 2వ వారంలో కొద్దిగా రావడానికి అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్ రొటేషన్స్ బాగా పెరగడానికి కూడా 2వ వారంలో అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ కుజుడు యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికి రాహుకేతువుల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కేతువుకి వచ్చేటప్పటికి ముఖ్యంగా డబ్బు నిలబట్టడం కోసం, స్థిరత్వం పొందడం కోసం. ఎందుకంటే ధనస్థానంలో కేతువు ఉన్నప్పుడు డబ్బు సరిగా నిలవదు. వచ్చిన డబ్బు ఏదో విధంగా ఖర్చు పెట్టడం, ఈఎంఐలు కట్టడం, అది కట్టడం, లేకపోతే ఏమైనా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే డబ్బు సరిగా నిలవదు. దానికి ముఖ్య కారకం వచ్చేటప్పటికి పాపగ్రహమైనటువంటి కేతువు పాపస్థానంలో ఉన్నాడు అన్నమాట. కేతువు మంచి స్థానంలో ఉంటే శుభగ్రహంగా కూడా మారుతాడు. సో కేతువు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించండి. ఓం గం గణపతియే నమః అని చెప్పే మంత్రాన్ని మనం ప్రతిదినం పఠించండి. అష్టమంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత కోసం రాహుగ్రహం మంత్ర జపం అనేది చేయండి. రాహు యొక్క మార్పు గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది, నక్షత్రం మార్పు గురించి. దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒక రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయ నాయకులకు ఎలా ఉందని చూద్దాం. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు కలిగించినప్పటికీ బుధుడి యొక్క అనుకూలత అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి 2 వారాల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి సౌమ్యమైనటువంటి మాటలు, అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం అనుకూలతను కూడా క్రియేట్ చేసే విధంగా ఉందన్నమాట. కూట సంబంధితమైన వ్యవహారాలు కొన్ని కష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంది. కాబట్టి రాశి వారికి బుధుడి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. శుక్రుడు కూడా 1000 స్థానంలో మంచి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాజకీయ నాయకులు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బుధుడు శుక్రుడు యొక్క అనుకూలత అనేది కొంచెం ఈ యొక్క రాబోయే 2 వారాల్లో 2వ వారంలో ఎక్కువగా అనుకూలత, ముఖ్యంగా 22వ తారీఖు నుంచి కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయాలను గమనించాలి. అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి రొటేషన్ బాగుంటుంది అన్నమాట. అదేవిధంగా ఖర్చు కూడా అదేవిధంగా వెంటాడే విధంగా ఉంటుంది రాశి వారికి. స్వస్తి.